హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు జనరలిస్ట్లో ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏ టాపిక్స్ అడిగారు ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం ఏ టాపిక్స్ అడగచ్చు, ఇది ఒక ఏ టాపిక్స్ అడగచ్చు అనే కాకుండా ఒక విహంగ వీక్షణం, అంటే బర్డ్స్ ఐ వ్యూ, మొత్తం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఫ్యాక్ట్స్ కాకుండా ఒక అండర్ కరెంట్స్ కానీ ఏం జరుగుతోంది, ఒక అనాలిసిస్ కూడా, ఒక హిడన్గా ఉన్న ట్రెండ్స్ని కూడా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. ఎన్నో విషయాల మీద ఒక డిఫరెంట్ ఆర్ బెటర్ అవుట్లుక్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. ఓల్డ్ పేపర్స్కి వస్తాను. ఫస్ట్ 2017 there is a marked shift in India's foreign policy initiatives under the leadership of Prime Minister Narendra Modi. Discuss the important changes and developments. ఇంకా ఏం చేంజెస్ వచ్చాయి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నప్పుడు? ఫారిన్ పాలసీలో బాగా తిరిగేటోడు కదా, రోజు ఫ్లైట్ ఎక్కి, అందుకోసం ఈ క్వశ్చన్ అడిగారు. ఇలాంటి క్వశ్చన్ ఈసారి రాకపోవచ్చు. మోడీ పేరు కాకుండా జనరల్గా ఎలా ఉంది ఫారిన్ పాలసీ ట్రెండ్ అనే దాని మీద నేను కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను, లాస్ట్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఈస్ ఏ గ్లోబల్ రిసర్జెన్స్ ఆఫ్ నేషనలిజం ఆర్ రైట్ వింగ్. డిస్కస్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ ది న్యూ లిబరల్ ఎకనామిక్ పాలసీస్. సో రైట్ వింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా, అదే దాన్ని బేస్ చేసుకొని ఇంప్లికేషన్స్ డెమోక్రసీకి ఎలా ఉంటాయి, ఎకనామిక్ పాలసీస్ మీద ఎలా ఉంటాయి అనేది అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఉన్నాడు యుఎస్లో, రైట్ వింగ్. సో ఇండియాలో రైట్ వింగ్ ఉంది. సో ఇంకా ఏ కంట్రీస్లో ఉంది రైట్ వింగ్ అనేది మనం కొంచెం ఐడియా తెచ్చుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి పాసిబుల్ ఉంది. తర్వాత 2016లో ఎక్స్ప్లెయిన్ బ్రెక్సిట్. బ్రెక్సిట్ కొంచెం పాతపడింది టాపిక్, ఈసారి డౌట్ నాకు. డిస్కస్ ఇట్స్ లైక్లీ ఇంపాక్ట్ ఆన్ గవర్నెన్స్, పాలిటిక్స్, ఎకానమీ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఇంకా 2011లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం ఎలా అడిగారో. విత్ కాన్స్టెంట్ రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ గ్లోబల్ సీ లెవెల్స్, it is disastrous that climate change talks at Copenhagen between major nations have failed to come to a consensus. Explain why our leaders have failed to come to a mutual understanding for combining the two different conceptions of development of the సో ఇండివిజువల్ స్టేట్కి ఫ్రీ మార్కెట్కి మధ్యలో ఎట్లా ఫెయిల్ అయినారు, ఇదంతా కూడా కోపెన్హాగన్ డిస్కషన్స్. అయితే ఈసారి ఇట్లాంటిదే రావాలంటే ప్యారిస్ అగ్రిమెంట్, దీనికి ఒక ఛాన్స్ ఉందన్నమాట. ప్యారిస్ అగ్రిమెంట్లో యుఎస్ క్విట్ అయింది, యుఎస్ అన్నిట్లో క్విట్ అయిపోయింది. ఇట్స్ లైక్ అన్నిటి నుంచి పరిగెత్తేస్తుంది, నేను అది చేయను, నేను ఇది చేయను, నో రెస్పాన్సిబిలిటీ. అమెరికా ఫస్ట్ పాలసీ వాళ్ళకి ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ లేదు, మా సంగతి మేము చూసుకుంటామన్నట్లు ఉన్నారు. సో ఇది ఒక పాసిబిలిటీ, అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ 2011లో విత్ పోర్చుగల్, గ్రీస్, ఇటలీ అండ్ స్పెయిన్ స్టేరింగ్ అట్ బ్లిక్ ఫ్యూచర్, ది వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ కెన్ బి కన్సిడర్డ్ టు బి ఇన్ ఏ డైర్ స్టేట్. అప్పుడు కొన్ని కంట్రీస్ చాలా డెవలప్మెంట్ అంటే జీడిపి మైనస్ చాలా ఎక్కువ అయింది కాబట్టి గ్రోత్ పడిపోయింది. ఆ టైంలో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ వేరే కంట్రీస్ యొక్క గ్రోత్ కాకుండా ఇప్పుడు కరోనా బేస్ చేసుకొని రావచ్చు. కరోనా వలన అన్ని కంట్రీస్లో ఎకనామిక్ గ్రోత్ పడిపోయింది, జీరోకి వచ్చేసింది. ఇంకా డీఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ కాస్త డీఫ్లేషన్ అయిపోయింది. సో ఈ డిఫ్లేషన్ గురించి అడగచ్చు. వరల్డ్ గ్లోబల్ ఎకానమీ ఏంటి పరిస్థితి, ఎప్పుడు రికవర్ అవుతుందా కాదా, మళ్ళా ప్రీ కరోనా స్టేట్కి వస్తుందా, ఏమవుతుంది, మేజర్ చేంజెస్ ఏమొస్తాయనే క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు ఎకానమీకి సంబంధించి.
తర్వాత ఇన్ రిలేషన్ ది రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ది ఏషియన్ కంట్రీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లుక్ ఈస్ట్ పాలసీ. ఈ లుక్ ఈస్ట్ పాలసీ ఇండియాస్ ఫారెన్ పాలసీ మీద ఇది. దట్స్ ది సేమ్ హోల్డ్ గుడ్ విత్ ది ఇండో EU రిలేషన్స్. డూ దే ఫాలో లుక్ వెస్ట్ పాలసీ? ఎల్యూసిడేట్. మరి లుక్ ఈస్టేనా, లుక్ వెస్ట్ లేదా, యూరోపియన్ సంగతి ఏంటి, అది ఈ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మెయిన్గా ఏషియన్ EU కాకుండా చైనా US. సో మనం ఎక్కడున్నాము, ఇండియా అనేది ఎక్కడుంది, ఇటా దీని మీద అనమాట. ఇప్పుడు అది జరుగుతుంది మనకి. ఇప్పుడు ఈ ఏషియన్ కంటే కూడా చైనా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, ఇంకా US. ఈ రెండే మెయిన్ ఫ్యాక్టర్స్. దాని మీద క్వశ్చన్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ది హిస్టరీ, గవర్నెన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ గురించి అడిగారు 2008లో. అప్పుడప్పుడే అది ఇంపార్టెంట్ టాపిక్ ఆ టైంలో. డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండో US న్యూక్లియర్ అగ్రిమెంట్. ఈ న్యూక్లియర్ సంబంధంగా ఒక క్వశ్చన్ అయితే, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో. న్యూక్లియర్ పాలసీ కావచ్చు, నాన్ ప్రొలిఫరేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఒకటి ఛాన్స్ ఉంది. అనలైజ్ ది కాజెస్ ఆఫ్ ఇట్స్ అపోజిషన్ అండ్ స్టేట్ వెదర్ హైడ్ యాక్ట్ కర్టైల్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ ఫారెన్ పాలసీ. సో అప్పుడున్న పాలసీస్ గురించి. ఇంకా సివిల్స్ పేపర్స్కి వెళ్దాం. సివిల్ సర్వీసెస్లో ఎలాంటి పేపర్స్ ఉన్నాయంటే అవి కూడా రావచ్చు. ఇప్పుడు గ్రూప్ 1లోటివే రిపీట్ కాకపోయినా సివిల్స్లోటివి పిక్ చేస్తూ అంటారు. అయితే సివిల్స్కి గ్రూప్ 1కి ఒక తేడా చూడండి. సివిల్స్లో చిన్నగా బ్రీఫ్గా ఇస్తున్నాడు, దాన్ని బేస్ చేసుకొని మనము బార్డర్స్ డిఫైన్ చేసుకోవాలి. గ్రూప్ 1లో పేజీలు ఇస్తున్నాడు అనమాట ఒక్కొక్క క్వశ్చన్. సో ఆ డిఫరెన్స్ ఇంకా ఫ్యూచర్లో సివిల్స్ మోడల్లోకి వెళ్ళచ్చు అన్న అభిప్రాయం ఉంది నాకు. సో సివిల్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లే, అవే కూడా పిక్ చేసి ఇస్తూ ఉంటాడు. మోడర్నైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ ఆర్ నాట్ ఐడెంటికల్ కాన్సెప్ట్స్. సో మోడర్న్ అన్నంత మాత్రాన వెస్టర్నైజ్ అయినంత మాత్రాన మోడర్నైజ్ అయినట్టు కాదు. మోడర్నైజ్ కావడం అంటే వెస్టర్నైజ్ కావడం మాత్రమే కాకపోవచ్చు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. సో గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కల్చర్. గ్లోబలైజేషన్కి ఇండియన్ కల్చర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది. ఈసారి వస్తే గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్, లైక్ కరోనాకి గ్లోబలైజేషన్కి చాలా లింక్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఫ్లైట్స్లో నుంచి అలౌ చేసామో జనాల్ని, 15 లక్షల మంది వచ్చారో అప్పుడే అయిపోయింది. అందుకోసము ఈ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వలన, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళ వల్లనే కదా మనకు వచ్చింది. సో గ్లోబలైజేషనే అది కారణం. గ్లోబలైజేషన్కి కరోనా స్ప్రెడ్ కావడానికి లింక్ ఉంది కదా, ఆ డైమెన్షన్లో వచ్చే ఛాన్స్ ఉంది. ది మార్క్స్ ఆఫ్ న్యూ ఇంపీరియలిజం. ఇది మంచి కాన్సెప్ట్, మీరు అర్థం చేసుకోవాలి. ముందు ఒక లెవెల్ ఆఫ్ ఇంపీరియలిజం ఉండేది, ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ ఇప్పుడు కూడా ఇంపీరియలిజం ఉంది. లైక్ కల్చరల్ ఇంపీరియలిజం కావచ్చు, ఎకనామిక్ ఇంపీరియల్ కావచ్చు. ఇప్పుడు US కూడా వేరే రకంగా చేస్తుంది. ముందులాగా పొలిటికల్గా కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ మరి రూల్ చేస్తూ ఇంపీరియలిజం ఉండేది. ఇప్పుడు ఆ పొలిటికల్ రూల్ లేకుండా ఇంపీరియలిజం ఉంటుంది. ఎలాగా ముందు ఏం జరిగేది, వెల్త్ అంతా డ్రైన్ అయిపోయిందనమాట ఇండియా నుంచి. సో కల్చరల్గా కూడా ఇంపాక్ట్ జరిగింది. అలాంటివి రెండు ఉంటే ఇంపీరియలిజమే కదా, ఆ డైమెన్షన్లో ఆలోచించాలి. మై విజన్ అండ్ అన్ ఐడియల్ వరల్డ్ ఆర్డర్. సమ్ కైండ్ ఆఫ్ మీకు ప్రపంచంలో ఎట్లుండాలి, వరల్డ్ ఎలా ఉంటే బాగుంటుందని మీ విజన్. మంచి క్వశ్చన్ ఇది. ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ విజ్డమ్. ఇది లైక్ యోగా కావచ్చు, ఇంకా ఏదైనా మెడిటేషను, మరి ఇంకా ఏమైనా కాంట్రిబ్యూట్ చేసామా వరల్డ్ విజ్డమ్ కోసం. సో మనం ఇంకా ఉపనిషత్తులు, వేదాలు, మన కాంట్రిబ్యూషన్స్, ఆయుర్వేద, ఇట్లాంటివంతా కూడా చెప్పచ్చు అనమాట. ది వరల్డ్ ఆఫ్ ది 21st century, అది 98లో అడిగారు. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ 1998 నుంచి 2005 దాకా ఈ రేంజ్లో అడుగుతుంటారు ఇట్లాంటివి. సో అప్పుడే కదా న్యూ మిల్లెనియం వస్తుంది కాబట్టి
సో దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేదు, ఇంకా 10-20 ఏళ్ళు అయిపోయింది. అయితే 21st సెంచరీలో ఏం చేంజెస్ వచ్చాయి, 28th సెంచరీ ఎలా ఉండేది, అట్లా ఏమైనా జనరల్గా అడిగే ఛాన్స్ ఉంది. ప్రిపేర్డ్నెస్ ఆఫ్ అవర్ సొసైటీ ఫర్ ఇండియాస్ గ్లోబల్ లీడర్షిప్ రోల్. ఇప్పుడు అంత గ్లోబల్ లీడర్షిప్ అంత సీన్ లేదు మనకి అనేది ఇప్పుడు జనాలకు అర్థమైనట్టుంది, కాబట్టి అడగకపోవచ్చు ఇట్లాంటిది. హ్యాస్ ది నాన్ అలైన్మెంట్ మూమెంట్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్. ఇది మంచి క్వశ్చనే. ఇప్పటికీ మొన్న కూడా మోడీ మళ్ళా నామ్ అని సార్క్ అని ఏదో ట్రై చేశాడు, కానీ రీసెంట్గా కరోనా వచ్చాక ఇనిషియల్ మీటింగ్స్ హంగామాలో అదేం లేదు, అది తగ్గిపోయింది. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ యుఎన్ఓ రిఫ్లెక్ట్ ప్రజెంట్ రియాలిటీస్. అలా కాకుండా ఇప్పుడు నీడ్ ఫర్ ది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ యుఎన్ఓ మీద రావచ్చు, అది బర్నింగ్ టాపిక్ ఎప్పటికి కూడా. అదైతే అన్డెమోక్రటిక్. కొంతమందికి ఎందుకు అలాగా పర్మనెంట్ అని మరి వీటో ఇచ్చేసి పెట్టారు, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? సో మనం ఇప్పుడు ఎకనామికల్గా కూడా పవర్ఫుల్లే, అండ్ పాపులేషన్ వైజ్ ఇంతమంది ఉన్నారు. డెమోక్రసీ ఒక రెస్పాన్సిబుల్ నేషన్, ఇది రోగ్ నేషన్ కాదు. మరి ఎందుకు ఇండియాకి ఇవ్వట్లేదు? అసలు ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి? ప్రతిసారి డెమోక్రటిక్గా ఎందుకు పెట్టకూడదు? డెమోక్రసీ అక్కడ మాత్రం ఎందుకు వద్దు? కొంతమంది డామినేషన్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. ది గ్లోబల్ ఆర్డర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్. సో గ్లోబల్ ఆర్డర్ అది పొలిటికల్ డైమెన్షన్లో, ఎకనామిక్ డైమెన్షన్లో ఎలా ఉంది? ఇండియాస్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ఏషియన్ కోఆపరేషన్ 2004లో అడిగాడు, ఇప్పుడు అంత పెద్ద ఛాన్స్ లేదు. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ బార్డర్ డిస్ప్యూట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాస్క్. ఇప్పుడు కూడా అడగచ్చు, సేమ్ క్వశ్చన్ కెన్ రిపీట్. ఇప్పుడు బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో హెడ్లైన్స్లో ఉన్నాయి, ఎస్పెషలీ విత్ చైనా. దీని మీద జనరల్గా ఇట్లా అడగచ్చు, చైనా అనకుండా జనరలైజ్ చేసి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇంకా పర్టికులర్ ఫ్లాష్ పాయింట్స్, ఇంతకుముందు ఇప్పుడు జరిగిన ఈవెంట్స్, 20 మంది ఇట్లాంటివి కాకుండా ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి మీరు. అసలు ఏంటి బార్డర్ డిస్ప్యూట్స్, జనరల్గా ఎందుకు వస్తాయి, ఎలా ఉన్నాయి, ఎట్లా సాల్వ్ అవుతుంటాయి, రాకుండా ఎట్లా ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. ఆ పర్టికులర్ న్యూస్ ఫర్ 1 డే 1 వీక్ న్యూస్ బేస్ చేసుకొని కాకుండా ఓవరాల్గా అర్థం చేసుకోవాలి. గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ స్టేట్మెంట్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అడిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అటానమీ ది బెస్ట్ ఆన్సర్ టు కంబాట్ బాల్కనైజేషన్. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ తక్కువ. టెర్రరిజం అండ్ వరల్డ్ పీస్. సో టెర్రరిజం మీద ఎప్పటికైనా కానీ బర్నింగ్ టాపిక్ అది, ఒక ఛాన్స్ ఉంది. ఈసారి బయోటెర్రరిజం మీద రావచ్చు వస్తే. ఇప్పుడు పాసిబుల్ క్వశ్చన్స్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ స్టేటస్ బేస్ చేసుకొని. సో అప్పటి ట్రెండ్స్ EU కావచ్చు, ఏషియన్ కావచ్చు, అవన్నీ ముందు వచ్చాయి. ఇప్పుడేంటి, ఇప్పుడు హాట్ టాపిక్స్ ఏంటి ఇంటర్నేషనల్ సినారియోలో, దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక అవగాహన కావాలి. ఇప్పుడు మనం ఇండియా పేపర్లే కాకుండా న్యూయార్క్ టైమ్స్, ఖలీద్ టైమ్స్, ఇట్లా మనము చైనా వాళ్ళవి, పాకిస్తాన్ వాళ్ళ న్యూస్ పేపర్స్, జపాన్ పేపర్స్, ఇవి చూస్తూ ఉంటే ఒక ఐడియా వస్తుంది ఎట్లా జరుగుతుంది ప్రపంచంలో, ఏం నడుస్తుంది, యూరోప్లో ఏమి డిస్కషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, గల్ఫ్లో ఎలా ఉంది. సో అది ఆలోచించి ఇప్పుడు కొన్ని నేను పాసిబుల్ క్వశ్చన్స్ చెప్తాను. అండ్ సిచ్యువేషన్ నాకు కొంచెం అర్థమవుతుంది మీకు, ఈ క్వశ్చన్స్ విని కొంచెం దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఫస్ట్ చైనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇప్పుడు ఫారిన్ అఫైర్స్లో, ఇంటర్నేషనల్ అఫైర్స్లో. చైనా సెంట్రిక్ క్వశ్చన్ ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎట్లాంటిది రావచ్చు. ఇప్పుడు ఇండియా ఇరాన్ రిలేషన్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ డీల్ బిట్వీన్ చైనా అండ్ ఇరాన్, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ఇండియా? 400 బిలియన్స్ డీల్ చేశారనమాట చైనా వాళ్ళు. సో చాబహార్ ప్రాజెక్ట్లో ఇండియా ఇంకా ఈయనకి ముందరికి, ఇప్పుడు మనకి పాకిస్తాన్ అడ్డం ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి రీచ్ కావాలన్నా,
తర్వాత ఇరాన్, గల్ఫ్ అన్ని దేశాలకి మనం పోవాలంటే చాబహార్ అనేదే ఒక కీ మనకి. దాని ద్వారా సెంట్రల్ ఏషియాని కనెక్ట్ కావచ్చు అనుకున్నాం, ఎందుకంటే పాకిస్తాన్ ఇట్లా అడ్డంగా ఉంది కాబట్టి. సో మనము చాబహార్ పట్టుకున్నాం, వాళ్ళు ఓబీఓఆర్, వాళ్ళు ఏదో చైనా వాళ్ళు మన చుట్టుముట్టారు, మొత్తం అంతా కంట్రోల్ మొదలుపెడితే మనకు ఓన్లీ ఇనిషియేటివ్ చాబహార్ ఉంది. దాని నుంచి రైల్వే ప్రాజెక్ట్ అది చేయకుండా తాశ్చారం చేస్తున్నాం మనం. ఎందుకు? ఇరాన్కి అమెరికాకి పడదు, మనం భయపడుతూ ఉన్నాము. అంతలో ఏమైపోయింది, చైనా వాళ్ళు అమెరికాకి భయపడకుండా వచ్చి 400 బిలియన్స్ అని పెట్టేశారు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్. దాంతో మనల్ని డ్రాప్ చేసేసారు, వాళ్ళు వచ్చి డ్రాప్ చేయించారు. ఇంక దాంట్లో ఏమీ డౌట్ లేదు. చైనా వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ని కట్ చేయించేసి ఇరాన్లో వాళ్ళు అక్కడ ఫుటింగ్ సంపాదించేశారు. ఆ డబ్బులు అంత పెట్టి మేము వస్తాం, మాకేమో అమెరికాది ఏం లేదు, గొప్ప మా ఇష్టం అని చెప్పేసరికి మనల్ని పక్కకు దొబ్బేశారు. సో మీనమేషాలు లెక్కేసుకుంటూ ఉండి ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయాం మనం. దీంతో ఏంటి, మనకు ఆపర్చునిటీ పోయింది. సో ఇది మెయిన్ ఇష్యూ. మెయిన్ అంటే ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చిన మెయిన్ ఇష్యూ అనమాట అది. సో కాబట్టి మీరేం చేయాలి, ఒక నిమిషం. ఓకే, సో ఇది చాబహారు మనకున్న డీల్ పోయింది. దీని గురించి అర్థం చేసుకోండి. చైనా ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇండియాకి పరిస్థితి ఏమి, వాట్ కెన్ ఇండియా డూ టు కౌంటర్ ఓబీఓఆర్ పాలసీ? ఏం చేయలేం ప్రస్తుతానికైతే. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ చేయడానికి. ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్కి కూడా ఇది ఏం చేయాలో అర్థంగానే కొరుకుడు పడ్డ సమస్య ఇది. ఓబీఓఆర్ ఇండియా ఎక్కడుందో దాని చుట్టూ అన్ని దేశాలు వాడు పట్టేశాడు. సో అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాడు, డబ్బులు గుమ్మరిస్తున్నాడు. చైనా వాడు చాలా పవర్ఫుల్ అయ్యేదాకా సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు పవర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఇండియాని చుట్టుముట్టేశాడు. సో మొత్తం మన ఇన్ఫ్లుయెన్స్ మనం వాళ్ళతో కంపారబుల్ లేనే లేదు ఇప్పుడు పరిస్థితి. మన దగ్గర ఏమీ లేదు పవర్. దో ఇండియా హ్యాస్ ఎడ్జ్ ఓవర్ చైనా ఇన్ ఐటీ, ఇట్ ఈస్ లాగింగ్ బిహైండ్ యాజ్ ఫార్ యాజ్ టెక్ ప్రోడక్ట్స్ ఆర్ కన్సర్న్డ్. వాట్ ఆర్ ది సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అండ్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్? మొన్న చూసాం కదా, టిక్ టాక్ అన్నీ తీసేశారు. సో ఎందుకు అలా పరిస్థితి? ఈ టీసీఎస్లు, ఇన్ఫోసిస్లు, విప్రోలు 30 ఏళ్ళ నుంచి, కనీసం 20 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద కంపెనీసు వాళ్ళు అనుకుంటే ఒక రోజుకు 2 రోజులకు ఒక ప్రోడక్ట్ బయటకు వేయచ్చు. ఎందుకు ఇట్లా ఉన్నారు? మనం ఇంత అహెడ్ ఉన్నాము, మనం కాకపోతే ఐటీలో ఇంగ్లీష్ వచ్చు మనకి, ఐటీ మనం డామినేట్ చేస్తున్నాం వరల్డ్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. నేను అమెరికాలో ఉన్నప్పుడు మొత్తం ఇండియన్స్ కనిపించేటోళ్ళు, ఎక్కడ చూసినా ఇండియన్సే. మనం కనిపిస్తే చాలా ఐటీనా అని అడిగేస్తారు. మరి పరిస్థితి ఎందుకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కూడా మంది డామినేట్ చేయట్లేదు? అది ఒకటి అర్థం చేసుకోవాలి. మన పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నాం మనం? గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎందుకు లేదు? ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు ఆ ఏరియాలో ఆలోచించలేదు? ఏమీ రాదనుకున్న వాళ్ళు ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, చీప్ ప్రోడక్ట్స్ అనుకున్నాం చైనా. మరి ఐటీలో కూడా వాళ్ళు ఎలా వచ్చేస్తున్నారు? ఇన్ని యాప్స్ అన్నీ వాళ్ళవి ఎందుకున్నాయి? అది మనం ఆలోచించదగ్గ విషయం. దాంట్లో కొన్ని సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా. మన డేటా అంతా అక్కడికి వెళ్తుంది కదా, మరి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కాన్సిక్వెన్సెస్ ఏంటి? అది ఒక క్వశ్చన్. ఇప్పుడు ది సెక్యూరిటీ థ్రెట్స్ ఫర్ ఇండియా ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్ ఛాలెంజెస్ ఏంటి? కన్వెన్షనల్ వార్స్, లేకుంటే ఈవెన్ న్యూక్లియర్ వార్. అక్కడి నుంచి నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ మొదలైనాయి. డిస్కస్ మెన్షన్ ది బ్రాడ్ గైడ్లైన్స్ ఫర్ రేషనలైజింగ్ ఇండియా సెక్యూరిటీ డాక్ట్రిన్. సో సెక్యూరిటీ అనేది మొత్తం కాన్సెప్ట్ మారింది. ఏంటి మారింది? ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, ఇవన్నీ రాడికలైజింగ్ యూత్, ఎంకరేజింగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టు క్రియేట్ రిఫ్ట్స్ ఇన్ ది సొసైటీ, ఎంకరేజింగ్ ఇన్సర్జెన్సీ, సపరేటిజం. సో ఇవి ఎవరు చేస్తున్నారు? చైనా, ఇండియా, చైనా, పాకిస్తాన్. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్స్ ఉన్నాయి, అక్కడంతా మనకి ట్రబుల్స్. తర్వాత టిబెటన్ ఆరిజిన్లో ఉన్న రివర్స్ ఉన్నాయి. ఆ మేజర్ వాటర్ అంతా అక్కడే ఉంది టిబెటన్ ఆరిజిన్లో. అక్కడున్న రివర్స్లో నుంచి వాళ్ళు డ్యామ్స్ కట్టేయడం, మనకు స్టార్వ్ చేయడం కానీ, లేకుంటే ఒక్కొక్కసారి
ఫ్లాష్ ఫ్లడ్స్ మనకు వస్తూ ఉంటాయి. అవన్నిటికీ వాళ్ళు మనల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టచ్చు. చైనా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మనకి అష్టదిగ్బంధం అంటారు కదా, అలాగనమాట. ఇది కన్వెన్షనల్ వార్ఫేర్ కాదు, దట్స్ సఫకేటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు పూర్వకాలంలో మిడివల్ టైమ్స్లో ఒక ఫోర్ట్ ఉంటుంది. ఒక ఫోర్ట్లో ఒక రాజు ఉంటాడు, బాగా గట్టిగా బలంగా ఫోర్ట్ కట్టుకుంటాడు. అప్పుడు ఏం చేసేటోళ్ళు, ముందు ఇక్కడ మొత్తం ఫుడ్ వచ్చేదానికి వెళ్ళేదానికి, అప్పుడు వేరే రాజులు ఇట్లా ముట్టడి చేసినప్పుడు వాళ్ళు అటాక్ చేసి లోపలికి పోలేరు, ఛాన్స్ లేదు. బయట వెయిట్ చేసేటోళ్ళు 3 నెలలు 5 నెలలు అలాగా క్యాంప్స్. ఇక ఫుడ్ లేక స్టార్వ్ అయిపోయేటోళ్ళు అనమాట. లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ స్టార్వేషన్ అయ్యేది. అప్పుడు బయటకు వస్తే ఓడిచ్చేటోళ్ళు, లేకుంటే లొంగిపోయేటోళ్ళు. అది జరిగేది ముందు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. మనకి డైరెక్ట్గా అటాక్ చేయకుండా వాటర్, అక్కడ రివర్స్ అక్కడ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వాళ్ళు కంట్రోల్ చేయడం. లేకుంటే మనకి ఇప్పుడే ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు నేపాల్ నుంచి మనకి అక్కడ ఏమన్నా ఎలక్ట్రిసిటీ పర్చేస్ చేసే అగ్రిమెంట్స్ ఉన్నాయి, అక్కడ గండి కొట్టడం. సో ఈ రకమైన ఇబ్బందులు పెట్టడం. పాకిస్తాన్ కొన్ని రకాల ఇన్సర్జెన్సీస్ని ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ వార్ చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సర్జెంట్స్ని ఎంకరేజ్ చేసి అక్కడ ట్రైన్ చేసేసి మరి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో బాగా, లేకుంటే బంగ్లాదేశ్లో కూడా కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. సో రాడికలైజ్ చేస్తారు యూత్ని, బ్రెయిన్ వాష్ చేస్తారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారు చేస్తారు, ఈ సొసైటీలో రిఫ్ట్స్ క్రియేట్ చేస్తారు. అది పాకిస్తాన్ చేస్తుంది. వాటరు, ఫుడ్, ఎనర్జీ సెక్యూరిటీని గండిగొట్టేది చైనా చేస్తుంది. దీస్ ఆర్ అన్కన్వెన్షనల్ వార్ఫేర్స్. గుర్తుపెట్టుకోండి, ఇది కొత్త కాన్సెప్టు. సో ఈ టైప్ ఆఫ్ వార్ఫేర్స్ మొదలైనాయి మన దేశం మీద. సో అది మనం ఎలాగా, మనము ఏదో ఇండియాలో కూర్చొని ఇది ఇండియా ఒకటే ఆలోచించుకుంటూ, మోడీ అనుకుంటూ, కాంగ్రెస్ అనుకుంటూ ఉంటే కుదరదు. ఏం జరుగుతుంది బయట నుంచి, అది మనము చూసుకోవాలి. సో ఇదన్నమాట విషయము. నెక్స్ట్ ఇంకొకటి చైనాకి చైనా సెంట్రిక్ ఉంటుంది క్వశ్చన్. ఈసారి ఒకటన్నా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనాని అవాయిడ్ చేసే పరిస్థితి లేదు ప్రపంచమంతా, ఎస్పెషలీ ఇండియా. కాబట్టి ఈ చైనా అర్థం చేసుకోకుంటే ఫారెన్ పాలసీ మనకు అర్థం కాదు. ముందు యుఎస్, రష్యా, ఆ రెండిటి, యుఎస్ఎస్ఆర్, ఆ రెండింటి మధ్యనే ఉండేదన్నమాట. డిసార్మమెంట్ కావచ్చు, వాళ్ళు ఇన్ని తగ్గించుకుంటాం, మీరు ఇన్ని ఇదే ఉండేది. కోల్డ్ వార్ ఉండేది. సో వాళ్ళు ఆఫ్ఘన్లో కానీ, వియత్నాంలో కానీ అన్ని చోట్ల మనకు రష్యాతో క్లోజ్నెస్ ఇదంతా నడిచేది, నాన్ అలైన్మెంట్. ఇప్పుడు అది రెండు పోయినాయి. ఇప్పుడు చైనా సెంట్రిక్. సో చైనా యుఎస్ఏ ట్రేడ్ వార్, జియో పాలిటిక్స్ బేస్డ్ ఆన్ 5G. ఈ 5G గురించి, లేకుంటే ట్రేడ్ వారు, దానికి అడిషనల్గా మళ్ళీ 5G యాడ్ అయింది. ఇప్పుడు 5G ఈక్వేషన్లో రిలయన్స్ దూరింది. ఇది ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. రిలయన్స్ అంటే నాకు ఇష్టం లేకపోయినా ఇండియా కూడా 5Gని సొంతంగా A to Z డెవలప్ చేసి, ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ ఫోర్స్, సో దట్ యాడెడ్ టు దట్ డైమెన్షన్ అనమాట, 5G డైమెన్షన్. దాని గురించి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్స్, మావోస్ 5 ఫింగర్ పాలసీ. సో ఇట్లాంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో 5 ఫింగర్ పాలసీ ఏంటంటే, ఇప్పుడు అదే ఇండో చైనా అంటేనే మనం ఎంతసేపు రీసెంట్గా జరిగిన ఫ్లాష్ పాయింట్స్, అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇట్లాంటివి ఆలోచిస్తాం. కానీ మావో టైంలోనే 5 ఫింగర్ పాలసీ ఉండేది అంటారు. దే అట్రిబ్యూటెడ్ టు మావో, బట్ దెర్ ఈజ్ సమ్ కాన్సెప్ట్ లైక్ ఇట్. ఏంటి ఆ 5 ఫింగర్స్? ఇప్పుడు టిబెట్ ఉంది, మీకు తెలుసు కదా. ఇండియా పైన, చైనా కంటే కింద మధ్యలో టిబెట్, దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. దలైలామాని తరిమేశారు పాపం. అది ఒక పామ్, ఒక చెయ్యి అనుకో, మధ్యలో అరచెయ్యి అయితే దానికి 5 ఫింగర్స్ ఉంటాయి కదా, పైన నుంచి చెయ్యి పైకి ఉంటుంది చైనా వాళ్ళది. ఆ అరచెయ్యి అట్లా పెట్టాడు అనుకోండి, ఆ అరచెయ్యి వచ్చి టిబెట్. దాని కింద 5 ఫింగర్స్ ఏంటి వాళ్ళ అభిప్రాయంలో? లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్. సో లడఖ్లో దాదాపు సగం తినేశారు, ఇంకా కొంచెం మిగిలింది. ఆక్సాయ్ చిన్న అంటారు వాళ్ళు, దాని పేరు మార్చి. సో మెల్లిమెల్లిగా లడఖ్ని పట్టాలని చూస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ మ్యాప్లో పెట్టేసుకున్నారు ఆల్రెడీ. మెల్లిగా ఇంకా మొదలు పెడతారు మాదే అనేసి, మెల్లిమెల్లిగా వస్తూ అంటారు. అసలు టిబెటే వాళ్ళది కాదు, ఇంకా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళది ఎట్టయితుంది? ఓకే,
తర్వాత ఈ భూటాన్ రాజు మనకు చాలా క్లోజ్, ఆయన్ని ట్రై చేస్తున్నారు, చిన్న రాజు కదా. అతను ఏంటంటే కంటెంటెడ్ పర్సన్. ఇప్పుడు నేపాల్ లాగా కాదు, నేపాల్ వచ్చి ఇంకా ఏదో డబ్బులు కావాలా వాళ్ళకి, అంతా అది కావాలి ఇది కావాలా. చైనా వాడు కొంత డబ్బు పడేసేసరికి వాళ్ళు మనకు వ్యతిరేకమైపోయారు. చైనా వాళ్ళు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ. అదే ఒక రాజు ఉండే, వాడు హిందూ కింగ్ బీరేంద్ర అట్లా, వాళ్ళు ఓన్లీ హిందూ నేషన్ ఇన్ ది వరల్డ్. వాళ్ళని కూడా మనకు కాకుండా చైనా చేసింది. ఇంకా ఆలోచించుకోండి ఎంత వర్కౌట్ చేస్తుందో చైనా. మనం ఏం చేయలేకపోయినాం. ఒకసారి స్టార్ కూడా చేసాం, నేపాల్ని పట్టుకొని ఫుడ్ లేకుండా చేసామన్నమాట వాళ్ళకి. అదంతా ఆర్మ్ ట్విస్టింగ్ వర్కౌట్ కూడా కాలే. వాళ్ళతో మనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా పోయింది. ఇప్పుడు నేపాల్ వాళ్ళంతా ప్రో చైనా. దట్స్ హారిబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియా. వాడు పట్టేసాడు, 1 ఫింగర్ వేసేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తే వచ్చేస్తుంది. ఇప్పుడు సిక్కిం ఉంది, సిక్కిము వాళ్ళు ఏలు పెడుతున్నారు. సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళంతా ఇంకా మ్యాపుల్లో వేసేసుకోవడము. లడఖ్లో ఆల్రెడీ తినేశారు కొంచెము. సో ఇంకా భూటాన్ ఒకటి ఇంకా వినట్లేదు. వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలియట్లేదు భూటాన్ని. ఇప్పుడు టిబెట్నే లేపేశారు, భూటాన్ ఎన్ని రోజులు నిలబెడుతుందో తెలియదు. సో ఇది వాళ్ళ 5 ఫింగర్ పాలసీ, 1 2 3 4 5. అర్థమైంది కదా. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఒక్కొక్క వేలు కదులుతూ ఉన్నారు. సో టిబెట్ మింగేశారు, ఇప్పుడు మెల్లిగా 5 ఫింగర్ పాలసీ. సో ఇవి అర్థం చేసుకుంటే మనము ఎక్కడన్నా రాయొచ్చు. ఇండో చైనా అంటానే ఇట్లాంటివి కూడా రాస్తేనే మనకి కొంచెము బ్రౌనీ పాయింట్స్ ఇవి రాయకుండా ఊరికే రీసెంట్ 1 ఇయర్ జరిగిన ఇవి అవి రాసుకుంటా అంటే అర్థం కాదు మనకి. వాడు ఏం ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎట్లా ఎక్స్పాన్షనిజం ఎలా నడుస్తుంది, ఇప్పటికే ఎంతెంత మింగేశారు వాళ్ళు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, అది అర్థం చేసుకోవాలి. తర్వాత మల్టీలేటరలిజం గురించి ఒక 2 క్వశ్చన్స్. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ టు అడ్రస్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్, సజెస్ట్ రిఫార్మ్స్ నీడెడ్ అండ్ ఇండియాస్ రోల్ ఇన్ దెమ్. మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అంటే ఒకటి WHO మిజరబుల్ ఫెయిల్యూర్, అన్ఫార్చునేట్. దాని నుంచి యుఎస్ కూడా ఎగ్జిట్ అయిపోయింది. సో యుఎస్కి ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఎగ్జిట్ అయిపోవడము, దానికి డబ్బులు ఇచ్చేది నిలిపేయడము, ఇంత నీచానికి దిగజారిపోయింది. ఓకే, WHO ఏం చేసింది? అసలు కరోనా ఫెయిల్యూర్కి WHO మేజర్ రీజన్. మొదట ఏం చెప్పారు? ఇట్లా తుమ్మేటప్పుడు ఇట్లా ఉండాలి, దగ్గేటప్పుడు అట్లా ఉండాలి, చేతులు హ్యాండ్ క్లీన్లీనెస్ అనేది కొత్తది తీసుకొచ్చారు. ఇప్పుడు హ్యాండ్ లేదు, ఏం లేదు, ఎయిర్బాన్ అందరికీ వచ్చేస్తుంది, ముట్టుకోకుండా వస్తుంది. అది చెప్పలేదు. ఏదో థర్మల్ స్కానింగ్ చేసేసి లోపలికి తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్, అసలు అసిమ్టమాటిక్ ఉంటారు, ఇవన్నీ చెప్పాలి కదా. చెప్పడంలో ఇంత భయంకరమైన ఫెయిల్యూర్. తెలియనప్పుడు తెలియదు అనాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇవ్వడం అది ఉంటే చాలు అనుకొని మనం థర్మల్ స్కాన్ పెట్టి ఎయిర్పోర్ట్లో 15 లక్షల మందిని ఇండియాకి రప్పించుకోవడం. సో ఇట్స్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్. అయితే ఫెయిల్ అయింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఇంకొకసారి ఆ ఫెయిల్యూర్ రాకుండా ఎలా చేసుకోవాలని ఆలోచించట్లేదు. ఎందుకు ఎగ్జిట్ అయిపోవడం, అది నాశనం అయిపోద్ది. ఏ కంట్రీకి ఆ కంట్రీ అందరూ కలిసిన మల్టీలేటరల్గా ప్రపంచం సమస్యల్ని ఎట్లా కౌంటర్ చేయాలి. ఇప్పుడు ఇంకా దెర్ ఇస్ మోర్ నీడ్ యాక్చువల్లీ, కానీ ఫెయిల్ అవుతున్నాయి ఆర్గనైజేషన్స్. ఇంకొకటి FAO ఉంది. ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు లోకస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. ఈ FAO ఏం చేస్తుంది? ఇప్పుడు యునెస్కో ఉంది. యునెస్కో నుంచి USA, ఇజ్రాయెల్ ఎగ్జిట్ అయిపోయాయి. అఫ్కోర్స్ అక్కడే USA తప్పే, ఇజ్రాయెల్ తప్పే, అంతా వాళ్ళ మాటలే వినాలా. ఇంకా మొత్తము గల్ఫ్ నేషన్స్ని, ఇస్లామిక్ కంట్రీస్ని మీద దౌర్జన్యం చేయాలా, ఇది వాళ్ళ పాలసీ. అది ఒప్పుకోకుంటే యునెస్కో నుంచి బయటకు వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తుంది కదా, అది పొగురు అనమాట. మేము కాకపోతే డబ్బులు ఇస్తున్నాం మీకు, నోరు మూసుకొని మేము చెప్పినట్టేనండి అన్నట్టు US పాలసీ. వాడు ఓడిపోయినాడు అనుకో, సగం దరిద్రం వదిలిపోద్ది. ట్రంప్ గాడు ఓడిపోతే సంవత్సరం. సో అప్పుడు కొంచెం ఈ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, డబ్బులు ఉంటాయి. తర్వాత ఇంప్రూవ్మెంట్ అయితే రావాలి, స్ట్రక్చరల్ చేంజెస్. ఇప్పుడు ఈవెన్ UNO ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. ఏం చేస్తుంది UNO? అసలు ఆ స్ట్రక్చర్ ఏంటి? సో అది కూడా రాయొచ్చు మనం. UNO కూడా ఫెయిల్ అయిపోయింది. ఏ సమస్యలైనా అమెరికా డైరెక్ట్ కొట్టేసుకోవడం కంట్రీస్. UNO ఏం చేస్తున్నట్టు? దాంట్లో మళ్ళీ వీటో పవర్ సెక్యూరిటీ కౌన్సిల్లో. సో ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చింది అమెరికా. సో ఈ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అది ఫస్ట్. ఎక్కడ అంటే ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఏం చెయ్యాలి అది మీరు ఆలోచించాలి దీని మీద. మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ నీడ్ థరో రీవ్యాంప్ టు కీప్ దెమ్ రిలవెంట్.
ఇది ఒక అడిగే ఛాన్స్ ఉంది. రీవ్యాంప్, వాట్ కైండ్ ఆఫ్ రీవ్యాంప్ ఈస్ రిక్వైర్డ్ టు కీప్ దెమ్ రిలవెంట్. సో ఎక్కడ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు కూడా దానికి రిలవెన్స్ ఉండాలంటే ఏం జరగాలి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి కంపల్సరీగా ఇది ఇంటర్నేషనల్గా ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. దెర్ ఆర్ కన్సర్న్స్ ఓవర్ ఇంక్రీజింగ్ ఓషన్ పొల్యూషన్, డీప్ సీ మైనింగ్, ఆయిల్ స్పిల్స్, కోస్టల్ ఏరియాస్ థ్రెట్ డ్యూ టు రైజింగ్ సీ లెవెల్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఓషన్స్కి సంబంధించిన ఇష్యూస్. సో డిస్కస్ రిలవెన్స్ ఆఫ్ బ్లూ ఎకానమీ. సో ఏదో కాన్సెప్ట్ తీసుకొని అడగచ్చు వాళ్ళు. ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి బ్లూ ఎకానమీ కావాలి. సో వరల్డ్లో, సో ఇండియాస్ రోల్ సస్టైనబుల్ వరల్డ్. సో ఇండియాకి చాలా ఛాన్స్ ఉంది. చుట్టూ ఇంకా ఓషన్స్, సో పైన ఇంకా గ్లేషియర్స్. సో ఈ సిచ్యువేషన్లో మనము బ్లూ ఎకానమీ వైపు వెళ్ళాలి. అది వరల్డ్ కూడా వెళ్ళాలి. సస్టైనబుల్ వేలో బతకాలి మనం. అది ఈ మామూలుగా సస్టైనబుల్ అంటానే ది ల్యాండ్ ఏరియా గురించి ఆలోచిస్తాం, ఫారెస్ట్ ఇవన్నీ కూడా. అయితే ఓషన్స్కి సంబంధించి సస్టైనబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి దీనికి ఎన్విరాన్మెంట్లో. తర్వాత క్లైమేట్ చేంజ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ అమెజాన్, ఆస్ట్రేలియా, సైబీరియా, ఉత్తరాఖండ్, గ్లేషియల్ మెల్టింగ్ ఇన్ స్విట్జర్లాండ్, హిమాలయాస్, లోకస్ట్ అటాక్స్ అక్రాస్ ది వరల్డ్. సో ఇవన్నీ వీటికి సస్టైనబుల్ క్లైమేట్ చేంజెస్ ఎట్లా కారణము అర్థం చేసుకోవాలి. ఫారెస్ట్ ఫైర్స్, సో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. తర్వాత ఈ గ్లేషియల్స్ అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. మనం ఇండియా ఒక్కటే ఆలోచిస్తుంటాం మామూలుగా, మొత్తం వరల్డ్ అంతా ఆలోచించాలి మనం. తర్వాత లోకస్ట్ అటాక్స్. ఎందుకు లోకస్ట్ అటాక్స్కి ఏం సంబంధం అంటే ఆ ఫారెస్ట్లన్నీ డిప్లీట్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ ఫుడ్ ఒక బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇట్లాంటివంతా ఇంకా ఎక్కడ ప్లేస్. ఇప్పుడు ఏనుగులు వచ్చేసి ఊర్ల మీద పడుతుంటాయి, మరి పులులు ఊర్లలోకి వచ్చేస్తుంటాయి, చూస్తుంటాం మనం. సో ఎందుకు ఇప్పుడు ఈ మధ్య లాక్డౌన్ అప్పుడు ఎన్ని వైల్డ్ అనిమల్స్ అంతా రోడ్లలో తిరిగాయి. సో వాటి ప్లేస్ మనం ఆక్యుపై చేసుకొని సిటీస్ కట్టేసుకుంటున్నాము. అలాగే లోకస్ట్కి కూడా ఏదో ప్లేస్ ఉండి ఉంటుంది, ఏదో బతుకుతూ ఉంటాయి అవి. దాని హ్యాబిటాట్ని మనం డిస్టర్బ్ చేసినప్పుడు అది ఇంకా మనుషుల మీద పడుతుంది, మన పంటల మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్కి కూడా లింక్ ఉంటుంది. వీటికన్నిటికీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫస్ట్ లెవెల్ ఆర్ సెకండ్ లెవెల్. సో ఈ లింకేజెస్ మనం అన్నీ అర్థం చేసుకుంటే ఇంకొంచెం డీప్ క్వశ్చన్స్ నేను చెప్తున్నది మరి పెరిఫెరల్, స్టాటిక్, ఓల్డ్ క్వశ్చన్స్ కాకుండా ఏం అడిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు కరోనా క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్గా ఇప్పుడున్న ఓన్లీ సమస్య నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, డిస్ట్రిక్ట్ ఎడిషన్, స్టేట్ ఎడిషన్, నేషనల్ ఎడిషన్, ఇంటర్నేషనల్ ఎడిషన్, ఏదన్నా చూసుకో, ఏ న్యూస్ ఛానల్ అన్నా చూసుకో, ఏ దేశమన్నా చూసుకో, ఇదొక్కటే టాపిక్. సో దీన్ని అవాయిడ్ చేయడానికి లేదు. ఇది అన్ని డైమెన్షన్స్లో, అన్ని కంట్రీస్లో ఉన్న టాపిక్. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు ఒకటే టాపిక్ మొత్తం ప్రపంచానికి రిలవెంట్ జరగలే, ఇదే ఫస్ట్ టైం. రీసెంట్ ఇంక్రీజ్ ఇన్, ఇప్పుడు దానికి సంబంధించి డైరెక్ట్ కరోనా కాకుండా జెనెటిక్ డిసీజెస్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ మీద అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఇంక్రీజ్ ఇన్ జూనోటిక్ డిసీజెస్ స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్ అండ్ మెజర్స్ నీడెడ్ టు అట్ గ్లోబల్ లెవెల్. జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి వచ్చే డిసీజెస్. ఇది కూడా ఏదో గబ్బిలాల నుంచి లేకుంటే వేరే జంతువుల నుంచి మనకు వచ్చింటుంది. మనం మళ్ళీ ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ జంతువుల నుంచి వచ్చేటి ఉన్నాయనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఎస్పెషలీ మోర్ దెన్ 130 crore డొమెస్టికేటెడ్ అనిమల్స్ లివింగ్ సైడ్ బై సైడ్ 135 crore పీపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డొమెస్టిక్ అనిమల్ ఉంటుంది ఆవరేజ్ మీద. సో ఇన్ని డొమెస్టిక్ అనిమల్స్ మన దగ్గర ఉన్నప్పుడు జెనెటిక్ డిసీజెస్ వాటి మీద ఎట్లా వస్తే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలా. జూనాటిక్ అంటే జంతువుల నుంచి వచ్చేటివి, అది గుర్తుపెట్టుకుంటారు. కరోనా అండ్ ది వే వరల్డ్ రెస్పాండెడ్. అసలు వరల్డ్ ఎలా రెస్పాండ్ అయింది? మెయిన్గా అమెరికా ఎంత కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద వరల్డ్ పవర్ అనే దాని మీద అందరూ నవ్వుతున్నారు ప్రపంచంలో వాళ్ళ పరిస్థితి చూసి. వాళ్ళకి అసలు బెడ్స్ దొరకట్లేదు, వెంటిలేటర్స్ లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటి? థర్డ్ వరల్డ్ అంటారు కదా, వీళ్ళు ఫోర్త్ వరల్డ్ బిహేవియర్ అయిపోయింది అది వాళ్ళది. సో వాళ్ళది చాలా పతనం అయిపోయింది. వాళ్ళని చూసి నమ్ముకొని మనోడు
అవన్నీ పిలిచి ఫిబ్రవరిలో ఒక పెద్ద మీటింగ్ 10 లక్షల మంది, మరి ట్రంప్కి నమస్తే ట్రంప్, ఆటి నుంచి వీళ్ళకి అంతా వచ్చేయడం, వాళ్ళు ఏం పాలసీలు పెడితే అది, వాళ్ళు లాక్డౌన్ అంటే మనం లాక్డౌన్, వాడు ఎత్తేస్తే అన్లాక్డౌన్, మనం అన్లాక్డౌన్. ప్రపంచం అంతా కూడా చేయగలిగింది లాక్డౌన్ అన్లాక్డౌన్ తప్పించి ఏమీ లేకుండా తయారైపోయింది. ఎట్లా హ్యాండిల్ చేశారు? ఇంకా ఈ పాండమిక్ ఇప్పుడు 1% మోర్టాలిటీ రేట్ ఉంది. ఇంకొకటి ఏదన్నా ఒక 80% మోర్టాలిటీ రేట్ ఉన్న ఏమన్నా వచ్చాయనుకో, పరిస్థితి ఏంటి? ప్రపంచం పరిస్థితి తట్టుకోగలదా? ఎంతమంది బతుకుతారు? మొత్తం ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉందా? ఎండ్ ఆఫ్ హ్యూమన్స్. ఇంకొక పాండమిక్, ఇంకొంచెం మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉన్న పాండమిక్ వస్తే పరిస్థితి ఏంటి? దట్ ఈస్ ఎ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. ఇప్పుడు చైనా కాదు, వేరే ఏ కంట్రీ కాదు, ఏ థ్రెట్ లేదు, న్యూక్లియర్ కాదు. ఈ పాండమిక్ అనేది నెక్స్ట్ పాండమిక్ ఎలా ఉండబోతుంది? ఇంకా పాండమిక్స్ మీద పాండమిక్స్ వస్తూ ఉంటే, లేకుంటే ఆ భయాలు వస్తూ ఉంటే మనం బతకగలమా? పరిస్థితి ఏంటి? గ్లోబలైజేషన్ యూ హ్యావ్ టు థింక్ బియాండ్ కరోనా. కరోనా ఒక్కటే ఆలోచిస్తున్నాం మనం, కానీ బియాండ్ కరోనా ఆలోచించగలగాలి. గ్లోబలైజేషన్ హ్యాస్ కనెక్టెడ్ ది వరల్డ్ లైక్ నెవర్ బిఫోర్. ప్రోస్ అండ్ కాన్స్. సో మెయిన్గా కరోనా డైమెన్షన్లో ఆలోచించాలి. కాన్స్ అంటే గ్లోబలైజేషన్ ప్రోస్ ఏవో ఉండింటాయి. సో కాన్స్, ఎకనామిక్ కాన్స్ కూడా మనం చూసాం. లైక్ ఫర్ దట్ మ్యాటర్ అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఒక గ్లోబలైజేషన్ కాన్సెప్టే. వాళ్ళు ఏమిటి, గ్లోబలైజ్డ్ మార్కెట్స్ ఎత్తుకోవడం. ఎప్పటి నుంచినో ఉంది గ్లోబలైజేషన్, ఇప్పుడే కాదు. సో చోలాస్ టైం నుంచి. సో అది ఇప్పుడు దానికి ఇప్పుడున్న డైమెన్షను గ్లోబలైజేషన్ వల్ల ఎకనామిక్ డైమెన్షన్లో, హెల్త్ డైమెన్షన్లో చూసుకుంటే ఎట్లా ఉంది పరిస్థితి? అది గ్లోబలైజేషన్కి ప్రోస్ అండ్ కాన్స్ మనము అనలైజ్ చేసుకోవాలి. ఇంకా కరోనా మీద రావాలంటే పబ్లిక్ హెల్త్ కేర్ ఇప్పుడు బాగా మనకు అర్థమైపోయింది. ఏంటి? హెల్త్ కేర్ సిస్టము దొబ్బింది. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా ప్రైవేటైజ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయట్లేదు, డబ్బులు గుంజుకోవడం తప్పించి ఏమీ లేదు. ఒకే ఒక కంట్రీ, ఒకే ఒక స్టేట్ ఇప్పుడు అంతో ఎంతో బెటర్, కేరళ. ఎందుకు? వాళ్ళు పబ్లిక్ హెల్త్ కేర్ కొంచెం ఫోకస్ చేశారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీ స్టేట్ కదా, వాళ్ళకు ప్రైవేట్ సెక్టర్ కంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషను ప్రైవేట్ సెక్టర్కి వదిలేసి ఇంకేం చేస్తానట గవర్నమెంట్? ఎందుకు అంతంత ట్యాక్సులు తీసుకుంటుంది? వై ఇస్ ఇట్ ఎగ్జిస్టింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్కి వదిలేస్తే వీళ్ళు ఎందుకు ఉన్నట్టు? సో ఇట్స్ వరల్డ్ అంతా చేసిన తప్పు. అది వరల్డ్ని చూసి ఇండియా చేసిన తప్పు. అమెరికా లాగా, యూకే లాగా, యూరోప్ లాగా వాళ్ళు ఏం చేస్తే అదే గొప్ప అనుకున్నాము. కానీ ఇప్పుడు అర్థమైంది కదా పబ్లిక్ హెల్త్ కేర్ ఎంత ఇంపార్టెంట్. మనం ఎంతసేపు ప్రైవేట్ సెక్టర్కి వదిలేస్తే ప్రైవేట్ డాక్టర్స్ ఏం చేస్తున్నారు? అనవసరమైన సిటీ స్కాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 50,000 ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా పెద్ద డిమాండ్ అనమాట. వాళ్ళకి కాళ్ళు పట్టుకుంటే ఇది ఇస్తారు, ఒక బెడ్. ఆడేం బతికేదేం లేదు. వెంటిలేటర్ వినోళ్ళలో 97% చనిపోయారు. బెంగళూరులో 97% కింగ్ జార్జ్కి వెళ్తే చచ్చిపోయారు. ఇంకేంటంటే ఆ వెంటిలేటర్స్ గొప్ప. సో కానీ ఎంత తీసుకున్నారు? రోజుకి 50,000 రూపాయలు, 50K పర్ డే. ఇంకంతే, సకింగ్ బ్లడ్. కానీ ఏం బతికేదేం లేదు. కానీ బయట ఉండాలంటే భయం వేసి చెక్కి ఒక ఫీలింగ్ కోసం వెళ్ళి పనుకోవడంలో, అక్కడ హాస్పిటల్లో అక్కడ ఏం జరుగుతుందంటే ట్రీట్మెంట్స్ లేవు. సో వరల్డ్ అది పబ్లిక్ హెల్త్ కేర్లో ఉన్న వీక్నెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు వరల్డ్ మొత్తం. అది ఒక క్వశ్చన్. కరోనా ఎక్స్పోజ్ చేసింది దాన్ని. కరోనా అండ్ ఇంపాక్ట్ ఆన్ వరల్డ్ ఎకానమీ. ఎంతైనా రాయొచ్చు దీని మీద. వరల్డ్ ఎకానమీ ఎట్లా ఇంపాక్ట్ అయింది, ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అయినాయి. నేను ఇండియాలో ఒక వీడియో పెట్టాను, ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రీస్ కరోనాకి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయని. అదే వరల్డ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మోర్ ఆర్ లెస్. ఇప్పుడు హాస్పిటాలిటీ భయంకరంగా దెబ్బతిన్నది, ఐటీ అంత దెబ్బతినలే, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటున్నారు. సో ఈ రకంగా మనం ఆలోచించుకుంటే ఇప్పుడు ఫార్మా ఓకే, ఐటీ ఓకే, మిగిలినటువన్నిటి ఎక్కువ వర్స్ట్ హిట్ ఏంటి? సో ఇలాంటివి చూసుకోవాలి.
ఇప్పుడు ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, సో మూవీస్, సినిమా సో దెబ్బతిన్నాయి. సో ఏవేవి ఎకానమీస్, ఏ సెక్టార్స్ పోయినాయి, ఏ కంట్రీస్ అఫెక్ట్ అయినాయి ఎక్కువ. సో ఇప్పుడు ఆయిల్ ఎవడు కన్జంప్షన్ తగ్గిపోయి ప్రైజెస్ ఎంత భయంకరంగా పడిపోవడంతో ఈ గల్ఫ్ నేషన్స్ ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ చాలా సఫర్ అయినాయి. ఇక్కడ చాలామందిని రిట్రీన్ చేసేసి వేరే రీపాట్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కరోనా బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇంకా జనరల్ క్వశ్చన్స్ చెప్తాను. ఫారెన్ పాలసీ, ఇండియాకి ఒక ఫారెన్ పాలసీ ఇనిషియేటివ్స్ ఉంటాయి. సో అవి స్టాటిక్గా కూడా మనం ఇట్లాంటివి తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ కొన్ని నేను చెప్తాను. షుడ్ ఇండియా ఫాలో ఏ ప్రిన్సిపల్ బేస్డ్ ఐడియలిస్టిక్ పర్స్యూట్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఆర్ మోర్ ప్రాగ్మాటిక్ పాత్? ఐడియలిస్టిక్గా ఉండడము, మోరల్ పాత్ తీసుకోవడం బెటరా, లేకుంటే ప్రాగ్మాటిక్గా ఉండడం బెటరా? అది ఒకటి. తర్వాత ఇండియాస్ నావిగేషన్ ఇన్ ది సీమింగ్లీ మల్టీపోలార్ వరల్డ్ పాలిటిక్స్. మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా ఎట్లా నావిగేట్ చేయాలి? అది నైబర్హుడ్ ఫస్ట్ అప్రోచ్, హ్యాస్ ఇట్ పెయిడ్ డివిడెండ్స్ ఆర్ డీపెండ్ ది డివైడ్? నైబర్హుడ్ ఫస్ట్ అసలు ఇంప్లిమెంట్ చేశామా? అసలు నేబరింగ్ కంట్రీస్ ఇంత వర్స్ట్ రిలేషన్స్, ఈవెన్ నేపాల్, ఒక్క భూటాన్ తప్పించి ఏ కంట్రీతోనా మనకు ఫ్రెండ్షిప్ ఉందా? మనల్ని కేర్ చేస్తున్నారా? శ్రీలంక కానీ. సో ముందు ఎంతో ఇంపాక్ట్ ఉండేది, ఇప్పుడు ఏమి జీరో ఇంపాక్ట్కి వెళ్ళిపోతున్నాము. ఎస్పెషలీ చైనా వచ్చి ఆక్యుపై చేసింది ఆ ప్లేస్. కెన్ ది ప్రజెంట్ యుఎన్ స్ట్రక్చర్ అకామిడేట్ గ్రోయింగ్ ఇండియన్ యాస్పిరేషన్స్? ఇప్పుడున్న స్ట్రక్చర్ డెఫినెట్లీ నో. అండ్ ఎట్లా, దాని సంగతి ఏంటి? తర్వాత న్యామ్ ఒకటి. ఈజ్ న్యామ్ ఏ రెలిక్ ఆఫ్ ది పాస్ట్ ఆర్ కంపాస్ ఫర్ ది ఫ్యూచర్? ఫ్యూచర్లో కూడా పనికి వస్తుందా అది కంపాస్ లాగా, లేకుంటే అది ఇంకా అయిపోయిందా, దాని పరిస్థితి అయిపోయిందా, డెడ్ అది? వసుదైవ కుటుంబకం అండ్ ది వే ఇండియా కెన్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ది వే ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ఆర్ రన్. అసలు ఈ వసుదైవ కుటుంబకం మొత్తం ఒకటే. ఇప్పుడు హ్యుమానిటీ వర్సెస్ కరోనా అయిపోయింది కదా. దిస్ ఈస్ ది రైట్ టైమ్ టు థింక్ ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్. అది ఇండియా లీడ్ చేయగలదా దానికి? హ్యాస్ ఇండియా గాట్ ఇట్స్ ఓన్ స్లెఫెన్ ప్లాన్? అంటే జర్మనీలో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ వచ్చేదాకా ఎట్లా వెళ్ళారో దానికి ఒక ప్లాన్ బిల్డ్ చేసుకున్నారు. వాడి పేరు ఇది స్లెఫెన్ ప్లాన్ అంటారు. అట్లా ఇండియా కూడా ఒకటి ఏమన్నా రెడీ చేసుకోవాలి కదా. అట్లాంటిది ఏమన్నా ఉందా ఇండియాకి? షుడ్ ఇండియా బి అన్ అడ్వకేట్ ఫర్ మల్టీలేటరలిజం అండ్ ఓపెన్ ట్రేడ్ ఆర్ షుడ్ ఇట్ ఫాలో ఏ మోర్ కన్సర్వేటివ్ అప్రోచ్? ఏం చేస్తే బాగుంటుంది? ఇవి పాసిబుల్ క్వశ్చన్స్. ఫారెన్ రిలేషన్స్, ఇండియాస్ ఫారెన్ రిలేషన్స్ బేసిస్ మీద కానీ, చైనా సెంట్రిక్గా కానీ, కరోనా బేస్డ్గా కానీ, మరి ఇప్పుడు ఇది ఇరాన్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవడం, యుఎస్ చైనా కానీ. సో ఇది బ్రాడ్ పర్స్పెక్టివ్, ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేటివి. ఇవన్నీ మీరు వీటి మీద ఫోకస్ చేసి, వీటి మీద అనలైజ్ చేసి థింక్ చేయండి. వీటి గురించి, ప్రపంచం గురించి ఆలోచించండి. మీరు ఎంతసేపు మీ గ్రూప్ 1, మీ జనరల్ ఎస్ఏ అని కాకుండా ప్రపంచం ఏమవుతుంది, మనిషి ఏమవుతున్నాడు, మనిషి భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఓకే, మన మానవాళి మనుగడ గురించి ఆలోచించాలంటే ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఒకచోట మన దేశం మనము అనుకుంటే సరిపోదు, ఒకదానికి లింక్ ఉంది. ఇప్పుడు ఎక్కడో చైనాలో ఏదో జరిగితే పాండమిక్, వాడు బాగానే ఉన్నాడు, ప్రపంచం అంతా ఎత్తిపోసుకోలేక అల్లాడిపోతుంది. సో ఇది ఏంటి, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, దీని మీద ఒక అవగాహన, ప్రపంచం మొత్తం మనుషుల గురించి, ప్రకృతి గురించి, వేరే జంతువుల గురించి, వైరస్ల గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రపంచంలో ఆల్ స్పీసీస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెర్ ఈస్ అ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ దొబ్బుతుంది. సో ఏంటి పరిస్థితి ఆలోచించండి మీరు కూడా. సో నేను ఇచ్చిన డైమెన్షన్స్లో థింక్ చేయాలి మీరు. ఇప్పుడు 2 కొటేషన్స్ చెప్తాను. లీ పెంగ్ మంచి కొటేషన్, ఇది మంచి విషయం చెప్పాడు. అయితే ప్రస్తుతం అది ఇంప్లిమెంట్ చేయాలి చైనా. ఐఎమ్ ఫర్మ్లీ కన్విన్స్డ్ దాట్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ China and India will join hands in playing a more active role in maintaining peace and stability in the region and the world at large.
అండ్ మేక్ డ్యూ కాంట్రిబ్యూషన్స్ టు ది కాజ్ ఆఫ్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. చాలా ఈగాలిటేరియన్గా చాలా మంచి ఒపీనియన్ ఉంది ఈ స్టేట్మెంట్లో. లెట్స్ హోప్ చైనా విల్ కమ్ టు దట్. అదే చేస్తుంది అనుకుంటా. ఎంతసేపు యుఎస్ వెనకంటి పడతా అంటే మనకి ఒక బుద్ధి చెప్పడం కోసం చేసినట్టున్నారు వాళ్ళు, బిగ్ బ్రదర్స్ వాళ్ళు. ఇప్పుడు మనకి వాళ్ళతో కలిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని కంపీట్ చేయగలమా, అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాడు ముఖేష్ అంబానీ అయితే మన పరిస్థితి అనిల్ అంబానీ ఉంది. సో మనము యూ హ్యావ్ టు బీ, అంటే ఊరికే రెచ్చిపోయి మనం తక్కువ కాదనేసి పేట్రియాటిజం అనుకొని నేషనలిజం అనుకొని కొట్లాట్లు పెట్టుకొని చైనాతో కాళ్ళు ఎరగొట్టుకునే బదులు యూ హ్యావ్ టు థింక్ ప్రాగ్మాటికలీ హౌ టు డీల్ విత్ చైనా అండ్ అమెరికా. అమెరికా వాళ్ళకి చైనా వాళ్ళతో కొట్లాడేంత లగ్జరీ ఉంది, మనకుందా? ఆలోచించుకోవాలి మనం. తర్వాత థామస్ ఫ్రీడ్మ్యాన్ ఒక ఫన్నీ వేలో ఎక్స్ప్రెస్ చేశాడు ఇండియా అండ్ చైనా గురించి. ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ బై గివింగ్ దట్ కోట్. వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్, మై పేరెంట్స్ టోల్డ్ మీ, ఫినిష్ యువర్ డిన్నర్, పీపుల్ ఇన్ చైనా and India are starving. I tell my daughters, finish your homework, people in India and China are starving for your job. With this I conclude. Thank you for joining. You may register on precisionacademy.in and use the 5-star challenge in current affairs free tests and free materials. And if you want to join test series or mentorship, you may call 81010101405060. If you want to talk to me, only through WhatsApp, no phone calls. 85 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెడితే ఏమన్నా మీకు ఏమన్నా డౌట్లు కానీ గైడెన్స్ అవసరం కానీ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. విల్ మీట్ అగైన్ విత్ సమ్ అదర్ టాపిక్. టిల్ సచ్ టైమ్, బాయ్.